జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాడ్ టెల్స్. సీతమ్మ తల్లి ఉత్తమ ఇల్లాలు, పవిత్రురాలు. ఆవిడ అయోనిజ, ఎవరి గర్భాన పుట్టలేదు. శ్రీరామచంద్రమూర్తి ప్రియమైన అర్ధాంగి. ఎవరికైనా పెళ్ళైతే కూడా సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉండండి అని చెప్పి దీవిస్తూ ఉంటారు. మరి అంత మంచి ఆవిడకి ఎందుకు అన్ని నిందలు వచ్చాయి? అసలు ఆ మాటలన్నీ ఎవరన్నారు అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. రావణాసురుడు చనిపోయిన తర్వాత ఇక సీతమ్మ తల్లి ఎంతో సంతోషంగా శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వస్తూ ఉంటారన్నమాట. అయితే శ్రీరామచంద్రమూర్తి ఆవిడ్ని అక్కడే ఆగు, నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఇక నీతో నాకు ఎటువంటి పని లేదు, నువ్వు శత్రువుల ఇంట్లో ఉండి వచ్చావు, నువ్వు అక్కడ ఏ పాపకార్యాలు చేసావో ఏమో, నాకు మాత్రం నువ్వు వద్దు, నీపై నాకు ఎటువంటి ఇష్టమూ లేదు, నువ్వు నీ ఇష్టం వచ్చిన దగ్గర ఉండు, లక్ష్మణ దగ్గరో భరతుడి దగ్గరో సుగ్రీవుడి దగ్గరో, లేదంటే నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళు, కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఉండద్దు. నేను నిన్ను ఎందుకు రక్షించానంటే ఒక ఆడకూతురు దుర్మార్గుడి దగ్గర ఉన్నది, వాడు పెట్టే బాధలు భరిస్తోంది. అదీ కాక నువ్వు నా భార్యవి, నిన్ను రక్షించుకోవటం నా ధర్మం, అందుకనే నేను నిన్ను రక్షించుకున్నాను, అంతేకాని నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు, మమకారం లేదు అని చెప్పి ఆయన చాలా పరుషంగా మాట్లాడతారు. కానీ ఇలా పరుషంగా మాట్లాడుతున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి గుండె లోపల బద్దలైపోతూ ఉంటుంది. తెలుసు ఆయనకి సీతమ్మ తల్లి ఎలాంటిది, ఆవిడ ఎంత పవిత్రంగా ఉంటారు అనేది ఆయనకి తెలుసు. కానీ ఆయన ఎందుకు అలా మాట్లాడారు అంటే మన కోసమే, ఈ లోకం ఏ నిందలు వేస్తుందో అని ఆయన భయపడి లోకోపవాద కోసం ఆయన అలాంటి మాటలు మాట్లాడారు. కానీ నిజానికి ఆయనకి సీతమ్మ తల్లి ఎటువంటి వారు అనేది రామచంద్రమూర్తికి తెలుసు. ఇది నేను కల్పించి చెప్పట్లేదండి, నిజంగానే జరిగింది. ఒక నిమిషం. ఇది వాల్మీకి రామాయణం. దీంట్లో ఆయన అన్న మాటలు నేను ఏవైతే చెప్పానో ఇంకా కొంచెం కఠినంగా ఉన్నాయి, నేనైతే అవి చెప్పలేకపోయాను. ఆ మాటలు ఉన్నాయి ఇందులో. ఇటువంటి పరుషమైన మాటలు ఆయన మాట్లాడటానికి కారణం ఉంది. చెప్పాను కదండి, లోకం ఎంత నిందలు వేస్తుందో అని చెప్పి ఆయన భయపడి ఆయన అలాగ మాట్లాడారు. అయితే సీతమ్మ తల్లి ఆ మాటలకి ఎంతో నొచ్చుకొని అగ్ని ప్రవేశం చేయటము, అగ్నిదేవుడు మరలా ఆవిడ్ని పునీతురాలుగా బయటికి పంపించడం అంతా మనకు తెలిసిందే. అంత మంచి ఉత్తమ ఇల్లాలకి ఎందుకు ఇన్ని నిందలు అంటే, మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చినప్పుడు రాముడు ఆ లేడి వెంట పరిగెడతారు కదా, అప్పుడు హా లక్ష్మణ హా సీత అని చెప్పేసి మారీచుడు అరుస్తాడు. అప్పుడు సీతమ్మదేవి లక్ష్మణుని వెళ్ళి మీ అన్నయ్యను కాపాడమని చెప్పి చెప్తారు. లక్ష్మణుడు అంటారు, లేదమ్మా అది అన్నయ్య గొంతు కాదు, అన్నయ్యకి ఏమీ కాదు, ఆయన ఎవరినైనా ఎదిరించగలడు, ఆయనకి అపజయం అనేది లేదు, ఆయనకి ఏమీ కాదు అని చెప్పి అని ఆయన నివారిస్తున్నప్పుడు సీతమ్మ తల్లి అంటారు, రాముడు చనిపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, ఆయన చనిపోవడమే కదా నీకు కావాల్సింది అని చెప్పి అలా లక్ష్మణుడిని ఆవిడ నింద చేస్తారు. అలా నింద చేయటం వల్లే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి చేత ఆవిడ ఇన్ని మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ బుక్లో అన్ని వివరంగా రాసి ఉన్నాయి. ఇది వాల్మీకి రామాయణం. ఆవిడ లక్ష్మణుడిని అనడం వల్లనే ఆవిడ కూడా నింద పాలయ్యింది. లక్ష్మణుడు ఎందుకు నిందల పాలయ్యాడు అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.